కాసేపట్లో అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది. బాలరాముని విగ్రహాన్ని నరేంద్ర మోడీ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఈ టైంలో ఈ ప్రాంతంలో ఉండేటువంటి ముస్లింలు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు? వాళ్ళలో ఏదైనా ఇన్సెక్యూరిటీ ఉందా? అసలు వీళ్ళ మనోభావాలు ఈ టైంలో ఎట్లా ఉన్నాయి అనే దాని గురించి ఒకసారి మనం చెక్ చేస్తే కనుక, పూల్ జహాన్ అనేటువంటి ఒక 9 ఏళ్ల వయసున్నప్పుడు ఆగ్రహంతో ఉన్న ఒక మూక వారింటి మీద దాడి చేసి పూల్ జహాన్ తండ్రి ఫతే మహమ్మద్ని హత్య చేశారు. ఆ ఘటనను గుర్తు చేసుకుంటూ పూల్ జహాన్ భావోద్వేగానికి గురయ్యారు. ఒక మూక అని, ఇది బీబీసీలో ఆర్టికల్ చదువుతున్నాను నేను, ఒక మూక అని రాశారు. ఆబ్వియస్లీ హిందూ మూక అయి ఉంటుంది. నా తండ్రి చాలా సాధారణ వ్యక్తి, ఎలాంటి ఆర్భాటాలకి పోరు, దుకాణాలకి పంపిణీ చేయడానికి కోసం స్వీట్ బాక్సులు తయారు చేసేవారు. ఆయన హత్యకి గురైన దగ్గర నుంచి మాకు కష్టాలు మొదలయ్యాయి, మేము పెద్ద దిక్కును కోల్పోయామని ఆమె అన్నారు. ఇప్పుడు మేము అయోధ్యలో ఎటువంటి సమస్యలు లేకుండా జీవిస్తున్నాం, చాలా పెద్ద మైలురాయిని దాటుతున్నాం, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. అయోధ్యలో ఏమైనా జరుగుతుందేమో అనే భయం ఉండేది, ఇప్పుడు మాత్రం అలా లేదు. ఇది చాలా మంచి విషయం ఆవిడ అట్లా ఫీల్ అవడం అమ్మాయి. ఎందుకంటే 9 సంవత్సరాల క్రితం తన తండ్రి హత్యకు గురైనటువంటి వ్యక్తి ఈరోజు అయోధ్యలో ఎటువంటి సంఘటన, దురదృష్టకర సంఘటన జరగదనే నేను అనుకుంటున్నాను అనేటువంటి ధైర్యాన్ని ఆమె ప్రదర్శించగలుగుతున్నారంటే అక్కడ ఉండేటువంటి లోకల్ పోలీస్ కావచ్చు, లోకల్ లెజిస్లేటివ్ కావచ్చు, డెఫినెట్లీ మనం ఈ విషయంలో అప్రిషియేషన్ ఇవ్వాలి. లేదా ఆమె తన యొక్క విషయాన్ని తను ఇట్లా అన్నదనే విషయం ప్రపంచానికి తెలిస్తే తనకు ఏదైనా ఇబ్బంది అవుతుందనే లెక్క మీద కూడా ఆమె అట్లా చెప్పుండొచ్చు. ఏది ఏమైనా ఎటువంటి ఇబ్బంది జరగకూడదని కోరుకుందాం. ఫూల్ జహాన్ ఇంటికి 50 మీటర్ల దూరంలో హఫీజ్ ఉహ్ రెహమాన్ నివాసం ఉంది. 31 ఏళ్ల క్రితం అయోధ్యలో జరిగిన అల్లర్లో తన ప్రాణాలని కాపాడుకోవడానికి ఒక హిందూ కుటుంబం ఇంట్లో ఆశ్రయం పొందారు హఫీజ్. అంటే హిందూ కుటుంబంలో ఉన్న వాళ్ళని అటాక్ చేయలేదు అంటే ఖచ్చితంగా 30 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ సంఘటన బాబ్రీ మసీద్ సంఘటన అప్పుడు అయి ఉంటుంది. హిందూ కుటుంబంలోకి వెళ్ళి తలదాల్చుకున్నారంటే ఆ మూక డెఫినెట్లీ అది కూడా హిందూ మూక అయి ఉంటుంది. ఒక ముస్లిం మీద వాళ్ళు పడేటువంటి ప్రయత్నం చేశారంటే అప్పుడు ఇట్లాగే జరిగింది. ఒక హిందువుల మూక మీద, హిందువుల ఇళ్ల మీద ముస్లిం మూకల దాడులు, ముస్లిం ఇళ్ల మీద హిందువుల మూక దాడులు అప్పట్లో విపరీతంగా జరిగేవి. బాబ్రీ మసీద్ జరిగినటువంటి చుట్టుపక్కలే ఇట్లా ఉందంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు జరిగేవి. బాంబేలో, ఢిల్లీలో, హైదరాబాద్లో కూడా అనేక రకాల అల్లర్లు 31 ఏళ్ల క్రితం జరిగినటువంటి సంఘటన ఉంది. అట్లాగే అల్లర్లలో హఫీజ్ ఎవరైతే ఈ హిందూ ఇళ్లలో వెళ్ళి తలదాచుకున్నాడో, హఫీజ్ ఇట్లా వెళ్ళి చాలా జాగ్రత్త పడితే అతని సోదరుడు అల్లర్లో హఫీజ్ తన సోదరుడిని, బంధువుల్ని కోల్పోయాడు. ఆయన మాట్లాడుతూ ఆ ఘటన తర్వాత నుంచి ఇక్కడంతా ప్రశాంతంగానే ఉంది, కానీ అయోధ్యలో పెద్ద కార్యక్రమం ఉందని, లక్షలాది జనం ఇతర ప్రాంతాల నుంచి వస్తారని తెలిసినప్పుడు మాకు భయంగా ఉంటుంది. అందరూ ప్రశాంతంగానే ఉంటారని మాకు ఆశ ఉంది. 16వ శతాబ్దంలో బాబ్రీ మసీద్ నిర్మాణం జరిగినప్పటి నుంచి శతాబ్దాలుగా వివాదం కొనసాగుతూనే ఉంది. 92లో బాబ్రీ మసీద్ను కూల్చేశారు. ఆ ఘటనలో దేశవ్యాప్తంగా అల్లర్లు జరిగాయి. అయోధ్యతో సహా ఇతర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో 2000 మంది చనిపోయారు. ఈ వివాదం మీద సుదీర్ఘమైన న్యాయ పోరాటం నడిచింది. మొదట అలహాబాద్ హైకోర్టు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో కేసు నడిచింది. హిందువులు, ముస్లిం పక్షాలు తమ వాదన వినిపించాయి. బాబ్రీ మసీద్ నిర్మాణం చేపట్టిన ప్రదేశంలో రామ మందిరం ఉండనేది హిందువులు వాదించారు. చివరికి 2019లో సుప్రీంకోర్టు 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అయోధ్య కేసులో తీర్పిచ్చింది. బాబ్రీ మసీద్ కూల్చివేత చట్టవిరుద్ధం అని చెప్తూనే ఆ వివాద స్థలంలో రామ మందిరాన్ని నిర్మించుకోవచ్చు అని తీర్పునిచ్చింది అప్పట్లోని సుప్రీంకోర్టు.